వాక్యంలో మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువు. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండేవాళ్ళని హెచ్చరించాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఇదిగో ఈ మానవుడు అనేకమైన మార్గాల గుండా వెళ్తూ వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాన్ని తప్పుడుగా. పాస్టర్ సువార్తరాజు గారు, పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి గారు ప్రార్థించవలసింది కోరుచు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ప్రభువా యావత్ ప్రపంచ మానవాళందరినీ కూడా రక్షించడానికి లోక రక్షకుడిగా, శాంతి కాముకుడిగా ప్రభువా, ప్రపంచ మానవాళి యొక్క పాపముల కొరకు విమోచకుడిగా ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభువా. ఈ లోకానికి మీరు వచ్చి 2026 సంవత్సరాలు అయితే ఉంది. మరి నాయన మానవుడు పాపముల వచ్చే జీతం మరణము, మరణిస్తున్నటువంటి మనిషి కొరకు నిత్యము జీవించాలని పాప మానవుల కొరకు మా కోసం నువ్వు మరణించి తిరిగి లేచావు తండ్రి. ఓ మరణమాన్ని మున్నెక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచేటువంటి గొప్ప దేవుడు ప్రభువా. మీరు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు పరలోక రాజ్యం చేరలేరని. నాయన ఈ సత్యాన్ని ప్రభువా యావత్ ప్రపంచ మానవులందరూ కూడా తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నాయన నిత్య జీవానికి వారసులకు సహాయం చేయండి. ఈ రోజు నాయన మా భారతదేశాన్ని, మా రాష్ట్రాలను ప్రభు పరిపాలిస్తున్నటువంటి అధిపతుల కొరకు, నాయకుల కొరకు, గవర్నర్ల కొరకు ప్రభువా, ముఖ్యమంత్రుల కొరకు, కేబినెట్ మంత్రుల కొరకు, మా చర్చల మున్సిపాలిటీ కొరకు నాయన నాయకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. చీకట్లో ఉన్న వారందరూ కూడా నీ వెలుగును చూచుదురు గాక, మీ రక్షణ మార్గమును తెలుసుకుందరు గాక ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా చర్చల ప్రాంతం అంతటిని, మా నియోజకవర్గ నాయకులను, అధికారులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా శాంతిని, సమాధానాన్ని ప్రసాదించి నీ దీవెన చేత నింపమని, అందరినీ కూడా ఆయురారోగ్యాల చేత, ఆశీర్వాదాల చేత నింపమని యేసు నామములో ప్రార్థన. ఆమేన్.